డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ బట్టలు వేసుకోవాలని చెప్తారు, పలానా రోజు పలానా అనేసి. ఎందుకు అలా చెప్తారు? వారంలో ఉన్న ప్రతి రోజుకి ఒక కలర్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందంటారా? జరగటానికి చెప్పడానికి ఏముంది జయ, ఇది వరకు ఇలాంటి సిద్ధాంతాలు అవి లేవు. మనకి ఇప్పుడు ఏమైంది, ఉద్యోగాలని, వ్యాపారాలని, రకరకాల సమస్యలని, ఏదైనా పనులు, ప్రతి వాళ్ళకి రకరకాల వ్యవహారాలు, పనులు, ఆ పని అవ్వాలి అంటే ఏదో ఒక పాజిటివ్ సైన్ మన దగ్గర ఉండాలి. ఇలాంటి భావాలు ప్రబలిన తర్వాత మనం చాలా రకాలు చేస్తున్నాం అట్లాంటివి. పూర్వం ఏం చేసేవాళ్ళు, శకునం చూసుకునేవాళ్ళు కాదా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీళ్ళ బిందెతో ఆడవాళ్ళు ఎదురు రావాలి, ఒంటి బ్రాహ్మణ శకునం మంచిది కాదు, అలాంటివి చెప్పేవాళ్ళు. ఒక బ్రాహ్మడు వస్తే పనికిరాదు, ఇద్దరు వస్తే మంచిది, దంపతులు వస్తే మంచిది, నల్ల పిల్లి రాకూడదు, వాళ్ళెవరో కొంతమంది కొన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఎదురు రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, మనం బయలుదేరుతుంటే ఎక్కడికి అని ఎవరు అడగకూడదు, వెనక నుంచి పిలవకూడదు. ఎన్నున్నాయి? అవును, వాళ్ళు చెప్పానా? ఇంతకంటే చాలా ఉన్నాయి. దున్నపోతే ఎదురు రాకూడదు, ఆవు కానీ ఏదైనా వస్తే శుభం. ఎలా ఇవన్నీ? మళ్ళీ ఏదైనా పక్షి, కొన్ని రకాల పక్షులు రావచ్చు, రాకూడదు. ఆ పక్షి మనకు ఎదురొచ్చినప్పుడు అది కుడివైపుకి ఎగిరిందా, ఎడం వైపుకి ఎగిరిందా, అవి కూడా. వీటితో పాటు సమయము, హోరలు, వారము, వర్జము అన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అవి చూడటల్లా. చూసేవాళ్ళు కొద్ది చిన్న కల్టు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ శకునాలు కూడా చూసుకునేవాళ్ళు. శకునం అంటే మనం ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉన్నాం, ఈ 10 ఇళ్లలో ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తారో తెలీదు. వెళ్ళేటప్పుడు అందుకని చిన్న చిన్నవి పాటిస్తాం. వెళ్ళేటప్పుడు కాస్త దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి, కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళాలి, ఏదైనా తీపి చేసుకుని, అవి వెనకాల నుంచి ఆ వంట అయిపోయింది తినేళ్ళు అంటుంటే మానేసి వెళ్ళకూడదు, సిద్ధాన్నాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇలాంటివి 1, 2, 3 చిన్నవి పాటిస్తున్నాం. పూర్వంలాగా శకునం పాటించే పద్ధతి ఇప్పుడు లేదు. దేని మీదైనా ఒక డిపెండెన్సీ ఉండటం వల్ల ఏంటంటే మనము స్థిమితంగా ఉంటాం. ఏదైనా అవుతుందో అవదో, సరిగ్గా అవుతుందో అవదో అనే భయాన్ని మనం వేసుకున్న దుస్తులో, మనం పాటించిన పద్ధతిలో మనకి నిద్దాతనాన్ని ఇస్తాయి. ఇవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పాయింట్ మూఢనమ్మకమే, కానీ అందులో నమ్మకం అనేది ఒక ప్రచండమైన ప్రబలమైన విషయం. నమ్మకం వల్లే జీవించటం ఎక్కువగా జరుగుతుంది. నమ్మకంతో మనం బతికుంటాం జయ. ఆ నమ్మకం లేకపోతే ఇక బతికే లేదు మనకి. ఆ నమ్మకం వివిధ విషయాల మీద ఉంటుంది, మనుషుల మీద ఉండొచ్చు, వస్తువుల మీద ఉండొచ్చు, మన సెంటిమెంట్లు, మన ఐడియాలజీ ఏదైనా కావచ్చు. ఏ రోజు ఏ రకమైన పదవి తినాలి, ఏ రోజు ఏ రకమైనవి కట్టుకోవాలి, ఏ రోజు ఏ దిక్కుకు నడవాలంటే మనం అపార్ట్మెంట్లో ఉంటాం, 37వ ఫ్లోర్లో ఉన్నాం, దిక్కు విదిక్కు మనకేం తెలిసి ఏడుస్తాయి అక్కడ, అలా వెళ్ళలేం కదా. అందుకని ఇంకా కొంచెం ఈజీగా ఉండే వాటిని ఫాలో అవుదామని అనిపించవచ్చు. అదేం తప్పు కాదు, మనకే ఒక సిద్ధాంతం. కాకపోతే ఏంటంటే ఇందులో దానికి విరుద్ధంగా చేస్తే అమ్మో ఇది చేసాం ఏమవుతుందో అని భయపడకూడదు. ఓకే, ఏదో ఒక పాజిటివ్గా ఉండే ఒక వస్తువునైనా మన దగ్గర ఉంచుకోవచ్చు. బోల్డ్ అని చెప్పబడుతున్నాయి. అసలు ఇన్స్టా తీస్తే 100ల కొద్దీ విషయాలు కనపడతాయి. ఇట్లాగా వింటాం, అందరూ పాటిస్తారు ఏమిటి నా మొహం, వింటూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైనవి సింపుల్వి మనం గుర్తుపెట్టుకుని పాటించవచ్చు. ఏవో చెప్తే గుర్తుండవు మనకి. ఇక్కడ గీయండి, ఇక్కడ రాయండి, అదేదో వేలికి రాసుకోండి, గోడ మీద అదేదో పెట్టండి, అవన్నీ ఎక్కడ చేస్తాం? మన బట్టలు అయితే మన చేతిలో ఉంటాయి అంతే. పైగా ఇవాళ రేపు అందరూ అన్ని రంగులు ట్రై చేసే విధానాలు వచ్చినాయి. కాబట్టి సింపుల్గా ఈ కలర్ థెరపీ, కలర్ ఐడియాలజీని మనం వాడుకోవచ్చు. మీరు చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను కూడా పాటిస్తాను దాన్ని. ఈజీగా ఉంటుంది. దీంట్లో నేను ఎప్పుడు నీకు చెప్తాను, బుధవారం బుధుడిది, ఆ రోజున పెసలు ఉండాలి. పెసరపప్పుతో ఖచ్చితంగా పొంగల్ చేస్తా జయ. నేను పొంగలి కుదరకపోతే పెసరపప్పుతోటి పప్పు చేస్తా. బుధగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఇది నమ్ముతాను నేను. గురువారం నాడు శనగపప్పు లేదా శనగలు 100% చేస్తా జయ, అది మాత్రం వదలను. మిగిలిన ఏ రోజులు నేను గుర్తుపెట్టుకోను. బుధ గురు 2 నాకు సెంటిమెంటు. ఒకటి బుధుడు, నాది బుధగ్రహం, నాకు గురువు పట్ల చాలా అపరిమితమైన విశ్వాసం. ఈ 2 చేస్తా. ఓకే, బాగుంది. ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు, నేను కిచెన్ వీడియోలు చేసినప్పుడు చెప్తుండే దాన్ని బుధవారం పెసలు తినాలి అని. అవునవును. మిగిలిన రోజుల్లో అంత శ్రద్ధ లేదు. ఈ 2 అండ్ శనివారం ఖచ్చితంగా నువ్వులు రాసుకుని స్నానం చేయటం, నువ్వుల నూనె దీపం పెట్టడం, నువ్వుల ఉండ చేసుకుని తినటం, ఈ 3వది కూడా ఇది. ఇక్కడ రంగుల వ్యవహారాలు లేవు. ఈ ప్రతి వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయి కదా, నావి ఇవి మీవి ఏవైనా ఉండొచ్చు. అయితే రంగుల గురించి చెప్దాం.
ఇప్పుడు ఈ వారానికి ఈ రంగు అంటే ఇప్పుడు మనకు ఆ 7 రోజులకి 7 పేర్లు ఉన్నాయి కదా. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. ఆదివారంతో మొదలు పెడదాం పోని. ఆది సోమ మంగళ అనుకో, ఆదివారంతో మళ్ళీ శనివారానికి వారం పూర్తవుతుంది. ప్రతిరోజు ఒక పేరు ఉందంటే ఇవి ర్యాండమ్గా లేవు, ఖచ్చితంగా ఆ రోజున ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటుందని, అది అతని రోజని మనకు తెలుసు. అవును కదా. ఆదివారాన్ని రవివారం అంటారు, అంటే సూర్య సంబంధమైనది కదా. సూర్యుడి రంగు ఎరుపు లేదా నారింజ రంగు. ఓకే. ఎరుపు లేదా నారింజ అంటే రెడ్ కలర్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ కట్టుకోవచ్చు. ఓకే. ఆ వస్త్రం కట్టుకుంటే, ఆ రంగు బట్టలు వేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్ళినా ఆ పనులు సజావుగా అవుతాయి. ఆ రంగు వస్త్రాలతోటి మనం వాకిట్లోకి వెళ్తే సూర్యరశ్మి మన మీద పడ్డప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయట. ట్రై చేసి చెప్పండి మీరు, తప్పకుండా వచ్చినాయా రావట్లేదా అని. లేదా ఈ బట్టలు వేసుకోవడం కుదరలా, ఏదో వేసుకున్నాం, ఒక రెడ్ వస్తువు, ఒక ఎర్ర గులాబీ పువ్వు పెట్టుకోండి, ఒక మందార పువ్వు పెట్టుకోండి, ఆరెంజ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకోండి. ఆ రంగు మీ మీద ఉంటే మీకు పాజిటివ్గా అవుతుందని నమ్మండి, అంతే. సూర్యుడిది ఇది అయిందా. ఆదివారం. సోమవారము చంద్రుడిది. చంద్రుడి రంగు తెలుపు. మండే, ఇప్పుడు శనాదివారాలు సెలవులు వస్తాయి కదా, సోమవారం ఆఫీస్కి వెళ్తారు, మీరు వైట్ డ్రెస్ వేసుకెళ్ళండి, ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో ఆలోచించండి. ఓకే. ఊహిస్తే బాగుంది కదా. అవును. సోమవారము తెల్లటి బట్టలు కట్టుకోండి, క్రీమ్ కలర్ కూడా పనికొస్తుంది. వైట్ అయితే చాలా మటుకు వెండితో చేసిన ఆభరణాలు వేసుకోవచ్చు, ముత్యాల ఆభరణాలు కూడా ధరించవచ్చు. ఒకవేళ వేరే ఏవో రంగురంగుల బట్టలు కట్టుకున్నాం, ఏదైనా ముత్యాల హారం వేసుకోండి, మెళ్ళో ముత్యాల దండలు ఉంటాయి కదా, వైట్ హ్యాండ్ బ్యాగ్ వేసుకోండి, వైట్ కర్చీఫ్ క్యారీ చేయండి, బాగుంటుంది. ఏదో ఒక వైట్ తెలుపు అయిందా. మంగళవారం కుజుడిది. ఓకే. ఈయనకి రెడ్, ఎరుపు, ఆరెంజ్ కూడా పనికొస్తుంది. రెడ్ ద బెస్ట్. రెడ్ చెప్పులు, రెడ్ నెయిల్ పాలిష్, రెడ్ పువ్వు, రెడ్ ఇయర్ రింగ్స్, మెళ్ళో ఏదైనా పెండెంట్, రెడ్ డ్రెస్సు, హ్యాండ్ బ్యాగ్, కర్చీఫ్లు అవి రెడ్వి పెట్టుకోం కదా మనం కదా. హెయిర్ క్లిప్స్ రెడ్వి పెట్టుకోండి, ఎక్కడో ఓ చోట రెడ్ని వాడండి, మొత్తం వాడితే మీ ఇష్టం. ఓకే. మూడోది బుధవారం, బుధుడిది ఆకుపచ్చ ఆయన రంగు. ఈ బుధవారం రోజున ఆకుపచ్చగా ఉండే పెసలు తినచ్చు, ఎవరికైనా పెట్టచ్చు. మన ఏమంటారు, ఆకుకూరలు కొనుక్కుని ఏ ఆవుకో పెట్టచ్చు. గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి, లేదా బట్టలు వేసుకోలేకపోతే నేను చెప్పినట్టు హ్యాండ్ బ్యాగో చెప్పులు ఏదో ఒకటి చేయండి. ఓకే. గురువారము పసుపు. ఈ రోజున శనగపప్పు పదార్థాలు చేసుకుంటాం. ఈ థర్స్డే రోజున మీరు ఎల్లో కలరు, ఏవి ఎల్లో అని అడుగుతారు, ఏదో ఒకటి అది చూడంగానే దానికి పసుపు అని పేరు పెట్టేలాంటిది. చున్నీది కూడా పసుపే, గడప పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ ఎల్లో వేసుకోవచ్చు. అది పసుపు అని తెలియాలి. పచ్చటిది ఏదైనా బంగారు ఆభరణాలు ధరించడము, తర్వాత పసుపచ్చగా ఉండే బట్టలు ఏవైనా వేసుకోవటము, ఎల్లో కలర్ని వాడండి. శుక్రవారము పింక్, గులాబీ రంగు. ఎన్ని రకాల పింకులు ఉన్నాయి మనకి. రోజ్ పింక్ ఉంది, రౌడీ పింక్ ఉంది కదా. రాణి పింక్, రౌడీ పింక్ అంటాను నేను. రాణి పింక్ లో క్యూట్ గా ఉండే రాణి ఉంటుందా, ముదురుగా ఉండే రాణి పింక్ ఉంటుందా, దట్ ఈస్ కాల్డ్ రౌడీ పింక్. ఓహో. మేము అలా అంటాం దాన్ని. ఏ పింక్ అయినా వేసుకోవచ్చు, మనం వెళ్ళే సందర్భాన్ని బట్టి, అంతే, మనం ఉన్న కాలాన్ని బట్టి ముదురంగా లేతరంగా పింక్. ఓకే. శనివారం నలుపు లేదా నీలం, అయితే బ్లాక్ లేకపోతే డార్క్ బ్లూ, అది కూడా పనికొస్తుంది. ఈ వస్త్రాలు వేసుకుంటే శనీశ్వరుడికి ప్రీతిపాత్రంగా ఉంటుంది. అయితే ఎండాకాలం అంత నల్ల చొక్కాలు, నల్ల టాపులు వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. బాటమ్స్ వేసుకోండి. ఓకే. నల్ల ప్యాంటు, నల్ల చూడీదార్, టాప్ ఏదైనా వేసుకుంటాము, బ్లాక్ ఒంటి మీద ఉంటుంది కదా. అవును. ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వారం అంతా ఈ రోజున ఈ బట్టలు అని పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో మామూలు రెగ్యులర్ జీవితం కాకుండా ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, బుధవారం నాడు స్పెషల్ ఈవెంట్, ఆ రోజున గ్రీన్ కట్టుకోండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే. శుక్రవారం అయితే ఆ రోజున ఇలా కట్టుకోండి, పింక్ వేసుకోండి, ప్లస్ అవుతుంది. ఇలా ఆలోచించండి. ఇది మూఢనమ్మకంగా భావించద్దు. పాజిటివ్ థింగ్ మీతో పాటు ఉంచుకోవటం, మీకు నచ్చితే పాటించండి. అంటే మేము ఆ రోజు అది వేసుకున్నాం మాకు అలా అయింది అని ఇలాంటి ఆలోచనలు చేయబోకండి.
ఇది ఒక చిన్న ఐడియా కోసం చెప్పబడింది అంతే. అంతే. మీకు నచ్చితే ఏది నచ్చితే దాన్ని వాడుకోండి, నచ్చకపోతే సైలెంట్గా ఊరుకోండి ఊరుకోండి please. హాయిగా. అంతే ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. అంతే రమ్య. ఎప్పుడైనా ఇది వర్కౌట్ అయ్యింది అనుకోండి, మీరు ఆ నమ్మకం sentiment ని కుదురుతుంది. పాటించండి. అది ముఖ్యంగా ఏదైనా మంచి కార్యాలు చేసేటప్పుడు ఈ సెంటిమెంట్ కూడా మనం బోళ్ళని ఉన్నాయి కదా సెంటిమెంట్, అవునవును, వాటిలో ఇది కూడా ఒకటి. ఇది కూడా ఒకటి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.